జాబ్ క్యాలెండర్ జాడేది, నిరుద్యోగ హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అట. ఆగరాదురా నాయన, ఎందుకు తొందరపడుతున్నావు? ఆగరాదు కొన్ని రోజులు, ఎందుకు తొందరపడుతున్నావు? ఉచ్చాగుతలేదా? సిగ్గుండాలే కొంచెమైనా. కొన్ని రోజులు ఆగు, చేస్తాడు కదా. చేయకపోతే మేము ఉన్నాం, మాలాటంలో మీరున్నప్పుడేమో ఏం చేయలే, మీరున్నప్పుడేమో చల్లగా తాయి పన్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? మీకేం అవసరం లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మాలాంటి గొంతుకులం మేము రెడీగా ఉన్నాం, మేము నిలదీస్తాం. నీకు అసలు రైటే లేదు. నువ్వు ఇట్లా 2 లక్షల ఉద్యోగాలేవి, అదేది, ఆ హామీలేవి, ఈ హామీలేవి అని అడిగేటువంటి నైతిక హక్కు కోల్పోయారు మీరంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా. మేము అడుగుతాం, బరాబర్ అడుగుతాం. నువ్వేం తొందరపడకు తమ్ముడు, గుర్తుపెట్టుకో. నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి 5 డిమాండ్లు అట. అబ్బో సాల్తీగా నువ్వు నీ వేషాలు. నీట్గా చీటింగ్ అంట. మరి టీఎస్పీఎస్సీ స్కామ్ గురించి ఏందో, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ అయింది కదా, మరి దాని గురించి ఎందుకు రాయలేదు? ఇంకా సిగ్గుండాలి కదా. కేటీఆర్ ఏమంటుండు, 24 లక్షల మంది అట. మరి ఇక్కడ ఉన్నటువంటి 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్న దొంగవు కదా నువ్వు. మరి దాని గురించి ఏమంటావు సన్నాసి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ గురించి మాట్లాడుద్దాం, నీ ప్రభుత్వ హయాంలో జరిగే దాని గురించి మాట్లాడుద్దాం. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు వేసుకుంటా. సిగ్గుండాలి కొంచెమైనా. కంప్యూటర్ లేవు, స్టాఫ్ లేదు, ఏది లేదు. నీ అనుచరులను పెట్టేసి అక్కడ పేపర్ లీక్ స్కామ్ చేయలేదా? నువ్వు దొంగవు కాదా? నీదో బతుకు, నీదో కథ, నువ్వు మాట్లాడుతున్నావు నీట్ స్కామ్ గురించి. అసలు మీకు, మీ కుటుంబానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించేటువంటి నైతిక హక్కు కోల్పోయారు. ప్రతిపక్ష పాత్రలో ఈరోజు మాలాంటి వాళ్ళం, మాలాంటి గొంతుకలు ఉన్న ఖచ్చితంగా మాట్లాడతాం, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. మీకు అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు. గత ప్రభుత్వంలో మీది చేసినటువంటి ఘోరాలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్ని రకాలు కూడా ఈరోజు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతాం, వేటాడుతాం. ఫస్ట్ మిమ్మల్ని జైలు వేస్తే ఈ పాలకులకు బుద్ధి వస్తుంది.